ల్యాంబర్గిని కార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోని ఖరీదైన కార్లలో ఇదొకటి. ఈ కార్లను ఒకప్పుడు విదేశాల్లో ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు మన దేశంలోని యువకులు ఈ కార్లను కొనాలని లేదంటే ఒక్కసారైనా డ్రైవ్ చేయాలని అనుకుంటున్నారని ఆ కార్ల కంపెనీ సీఈఓ తెలిపాడు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ల్యాంబర్గిని విక్రయాలు నమోదయ్యాయని అని తెలిపారు. యుఎస్, యూరోప్ మరియు ఆగ్నేషియాలోని భారతీయ యువకులు ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ల్యాంబర్గిని కార్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కోవిడ్ తర్వాత కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతుందని ఆ సంస్థ చైర్మన్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటున 18 నుండి 24 నెలల మధ్య వేచి ఉండే సమయంతో డిమాండ్ ఉందని వెంకెల్మాన్ సూచించాడు. హురాకాన్ మరియు ఉరస్ 2 మోడల్ ప్రస్తుతం ఎక్కువగా అమ్మడయ్యాయి. ఇది మార్కెట్లలో బ్రాండ్ యొక్క అనుకూలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కార్ల తయారీ సంఖ్యను పెంచినట్లు తెలుస్తుంది. భారతదేశంలో అమ్మకాల గణాంకాలు ఇప్పటికీ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ ల్యాంబర్గిని ప్రపంచవ్యాప్తంగా 10,000 యూనిట్లకు వ్యతిరేకంగా 2023లో 103 కార్లను విక్రయించింది. ఇక్కడ కూడా ఇతర దేశాలతో పోలిస్తే డిమాండ్ ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఇండియాలో కొనుగోలుదారులు తమ కార్లపై వ్యక్తిగతీకరణకు ఖర్చు పెట్టే విషయంలో ఫారినర్స్తో పోటీ పడుతున్నారని వింకెల్మాన్ అన్నారు. ఇక ముందు కొనుగోలుదారులు ఆసక్తిని బట్టి కొత్త మోడల్ కార్లను తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.